దానికి ఏమి అన్ని ముందర పంచి పెట్టాలి. హలో బురదనా కొద్ది ఎనికి కూడా బురదనా. भारत माता की जय, भारत माता की बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद. नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी. भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేరళమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై బీజేపీ, జై जय बीजेपी, जय बीजेपी. नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి. भारत माता की भारत माता की जय बीजेपी. अमित गारी नायकत्వం వర్ధిల్లాలి, जेपी नड्डा गारी नायकत्వం వర్ధిల్లాలి. जय बीजेपी, जय बीजेपी. भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, जेपी नड्डा गारी नायकत्వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేరళమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీజేపీ, జై బీజేపీ. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. अमर रहे श्याम प्रसाद मुखर्जी, अमर रहे श्याम प्रसाद मुखर्जी, अमर रहे दीन दयाल जी. भारत माता की जय, नरेंद्र मोदी गारी नायकत्వం. 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ ఆవిర్భావ దినోత్సవానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సెలబ్రేషన్స్ ప్రతి గ్రామానికి కూడా అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయాల్లో, మండల పార్టీ కార్యాలయాల్లో ఈ యొక్క జెండా కార్యక్రమం ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి కార్యకర్త ఇంటిపైన కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసి రేపు అంటే రాబోయే ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు వాళ్ళ ఇంటిపైన జెండా ఎగరేసి ఆ తర్వాత గాంవ్ చలో, బస్తీ చలో అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ కార్యకర్తలు ప్రతి బూతులో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క స్థాపనా దివస్ని ఆవిర్భావ దినోత్సవం సెలబ్రేషన్స్ని వారం రోజుల పాటు దీన్ని కొనసాగించడం జరుగుతుంది. గ్రామాన ఈ యొక్క సెలబ్రేషన్స్ ఈ యొక్క వారం రోజుల పాటుగా స్థాపనా దివస్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక
అభివృద్ధి కార్యక్రమాలపైన, సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజల్లోకి తెలియజేస్తూ, ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని అంబేద్కర్ గారి జయంతిని 14వ తేదీ నాడు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 13వ తేదీన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వయంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను శుభ్రపరిచి ఆ రోజు సాయంత్రం అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి, వారి స్ఫూర్తిని నింపుకోవడానికి ఆ రోజు సాయంత్రం ప్రతి ఒక్క కార్యకర్త కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర దివ్వెలను వెలిగించి, దీపాలను వెలిగించాలని, చిన్న ర్యాలీలాగా చేయాలని, అదేవిధంగా అన్ని ఎస్సీ వాడల్లో కూడా వాళ్ళతో మమేకమై కార్యక్రమాలని ఆ ఎస్సీ వాడల్లో కూడా నిర్వహిస్తూ వారితో కలిసి అనేక కార్యక్రమాలను కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మన జిల్లాలో కూడా ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాలను అంతా కూడా క్షేత్రస్థాయికి తీసుకెళ్లేటటువంటి విధంగా ముఖ్యమైనటువంటి వక్తలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ వక్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ గురించి కానీ, వాజ్పేయి గారు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతున్నటువంటి విషయాలను, ప్రజలకు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను, భారతీయ జనతా పార్టీ యొక్క సేవా దృక్పథాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని 3వసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో, ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడుతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణలో కూడా ఈ యొక్క కార్యక్రమాలను పెద్ద ఎత్తున క్షేత్రస్థాయికి తీసుకెళ్ళి మరి ఇంకా బలోపేతం చేసుకుంటూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను, అంబేద్కర్ గారి యొక్క పేరు చెప్పుకొని రాజ్యాంగం పైన అనేకమైనటువంటి సార్లు రాజ్యాంగంలో అనేక మార్పులు తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద లేనిపోయినటువంటి అబద్ధాలు సృష్టించి ఏదైతే రాజకీయంగా లబ్ధి పొందాలని వాళ్ళు ఏదైతే చూస్తున్నారో, ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు ఈరోజు అంబేద్కర్ గారిని ఏ విధంగా నాడు కాంగ్రెస్ పార్టీ అవమానించిందో, వారు బ్రతుకున్నప్పుడు వారిని ఏ విధంగా వారు పార్లమెంటుకు పోటీ చేస్తే ఓడించడానికి ఓడించిందో ఇవన్నీ విషయాలు, అనేక విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను కూడా ఈ విషయాలపైన చైతన్యపరిచేటటువంటి విధంగా ప్రతి ఒక్క మండలంలో, అనేక ప్రాంతాల్లో కూడా చాలామంది ముఖ్య నాయకులు కూడా పర్యటిస్తారు. వారు ఆ గ్రామాల్లో, ఆ మండలాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించి గాంవ్ చలో, బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొంటారు. అదేవిధంగా 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్తారు. అదేవిధంగా వక్ఫ్ బిల్లుని పార్లమెంట్లో పాస్ అయిన సందర్భంగా, పాస్ చేయించిన సందర్భంగా ఇక్కడ అనేక అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చేస్తున్నాయో ఆ విషయంలో కూడా స్పష్టంగా ఈ యొక్క వక్ఫ్ బిల్లు ఇవాళ పార్లమెంట్లో పాస్ అయినందువల్ల ఎలాంటి ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని, దీంట్లో కొందరు సృష్టిస్తున్నటువంటి అపోహల పైన కూడా పెద్ద ఎత్తున ప్రజల లోపల అవగాహన కలిగించేటటువంటి విధంగా కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో మరి వారి గురించి కూడా ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కూడా అందరికీ అవగాహన కల్పించే విధంగా అనేక విషయాలను మన దృష్టికి తీసుకెళ్లేటటువంటి విధంగా కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం నుంచి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు ఈ నెల 25 వరకు కూడా కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి కూడా అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠించుకొని సంవత్సరం పూర్తయింది. మరి ఈరోజు తిథి ప్రకారం శ్రీరామనవమి ఈరోజు వచ్చింది. మరి శ్రీరామనవమి సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన, ఈ దేశం ప్రజలపైన, అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేటటువంటి విధంగా ఈ దేశం దినదినాభివృద్ధి జరిగి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేటటువంటి విధంగా ఆ శ్రీరామచంద్రుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ఇవాళ
వరుసగా 2014 నుంచి 24 వరకు జరిగినటువంటి ఎన్నికల్లో మూడవసారి భారతీయ జనతా పార్టీ దేశ చరిత్రలో కేంద్రంలో అధికారంలో రావడం ఒక ఎత్తు, అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో కూడా ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ పోతా ఉన్నది. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి చాలా బలంగా ప్రతి రాష్ట్రంలో కూడా బలమైనటువంటి మెజార్టీలతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా మన పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు జరిగినాయి. హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, ఈ ఎన్నికలన్నింటిలో కూడా ఘన విజయాన్ని సాధించింది భారతీయ జనతా పార్టీ. మహారాష్ట్రలో ముఖ్యంగా, హర్యానాలో మరోసారి కంటిన్యూస్గా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొన్న ఢిల్లీలో కూడా బ్రహ్మాండమైనటువంటి విధంగా మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంలో కూడా గతంలో భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే మనం ఒక అధికారంలోకి రావడం, మరి గొప్ప మార్పుని ప్రజలు అక్కడ కోరుతున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశమంతా కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారికి పెద్ద ఎత్తున ప్రజల అభిమానంతో వారి దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి తీరును కానీ, ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి కీర్తిని కానీ, ఈ దేశవాసులు ఏ దేశానికి వెళ్ళినా భారతీయులమని చెప్పుకోగానే వారికి దొరుకుతున్నటువంటి గౌరవం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు కనుక పరిగణలోకి తీసుకుంటే ప్రపంచంలోనే ఇంత బలమైనటువంటి నాయకత్వాన్ని ఒక దేశానికి అందిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారి అంత గొప్ప నాయకుడు ఇక్కడ లేరని చెప్పడంలో కూడా విశేషమైన తెలియజేస్తాను. మరి ముఖ్యంగా ఈరోజు మనం కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీలో 8 మందిని ఎమ్మెల్యేలకు గెలిపించుకున్నాం. మన పక్క కొంచెం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనకు అందరూ తెలుసు. అధికారంలోకి రాకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలను ప్రజలు ఆశీర్వదించింది. ఇక్కడ 8 మందిని పార్లమెంట్కి గెలిపించి పంపించింది. అంటే మన మహబూబ్ నగర్ నుంచి కూడా మీరు అందరూ కార్యకర్తలు ప్రజలు ఆశీర్వదించి మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇక్కడ పార్టీని గ్రామాన బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. వచ్చేటటువంటి ఎన్నికల లోపల లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ, ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రాల సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలనేటువంటి తపనతో ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ని ఇవాళ చూసి నెలకు సంవత్సరం కూడా కాలేదు. ప్రజలందరూ కూడా దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వాసం కోల్పోయింది ప్రజల్లో. అప్పుడే వ్యతిరేకతను మూట కట్టుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల వారు ఇస్తున్నటువంటి పరిపాలన కూడా ఇవాళ చాలా ఆ పరిపాలన తీరు కూడా ప్రజలు ఇవాళ వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి సంఘటనలు, ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క పనితీరు, ఎక్కడ కూడా ఈరోజు ఆ ప్రభుత్వానికి పాస్ మార్క్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఒక విఫలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ మనం చూస్తూ ఉన్నాం తప్ప అవును ఈ అడ్మినిస్ట్రేషన్ బాగుంది అనేటటువంటి విధంగా ఎక్కడ కూడా పరిపాలన లేదు. మరి ఈ పరిస్థితుల్లో మనం ప్రజలంతా మన వైపు చూస్తూ ఉన్నారు. మనం కూడా గ్రామాన పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను మరి ముందుకు తీసుకెళ్లి వారం రోజులు ఇచ్చినటువంటి స్థాపనా దివస్ సందర్భంగా వారం రోజుల కార్యక్రమం